హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, 'హిట్ 3' మూవీ ట్రైలర్ అయితే డ్రాప్ అయిందనమాట. సో, ఒకసారి చూసి దాని గురించి మనం పూర్తిగా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, అసలు ఎంత వైలెన్స్ ఉంటది, ఏంటి ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? సో, వితౌట్ ఎనీ అడ్యూ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫన్. 'అల్పాషా' సినిమా. నాని క్రిమినల్స్ ఉంటే భూమి మీద 10 ఫీట్ సెల్లో ఉండాలి, లేదంటే భూమిలో 6 ఫీట్ హోల్లో ఉండాలి. బిహేవియరల్ కరెక్షన్ అవని ఏ క్రిమినల్ కూడా సొసైటీలో ఫ్రీగా తిరగడానికి వీలు లేదు. అలా ఫీల్ అవ్వడానికి పర్సనల్గా ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. పోలీసు వాడైతే చాలు. బాగా చెప్పాడు. పాపకి 9 నెలలు సార్. ఏం చేస్తారు సార్ తీసుకెళ్ళి? హైట్ ఒక 5'9", 5'10" ఉంటారు. అక్కడక్కడ తెల్లగెట్టు చామచ్చాయ. ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడానికి యోధుడు రంగంలోకి చాగంటి ప్రవేశిస్తాడు. ఎలివేషనా? ఓ మై గాడ్. ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి ఎన్ని అహోరాత్రములు కష్టపడతాడో ఆయనకి మాత్రమే తెలుస్తుంది. నిన్ను చూస్తే అందరూ ఇలానే పారిపోతారా? నచ్చా. నేను అర్జున్ అని పిలవాలా, సర్కార్ అని పిలవాలా? జనాల మధ్యలో ఉంటే అర్జున్, మృగాల మధ్యలో ఉంటే సర్కార్. లైన్ బాగుంది. ఏంటి ప్లేస్ ఏంటి? మనిషి క్రాస్ చేయలేని ఒక లైన్ ఉంటుంది. టునైట్ వి ఆర్ గోనా క్రాస్ దట్ లైన్. ఇన్ని పరీక్షలకు తట్టుకుని నిగ్గు తేలగలిగినటువంటి శక్తి ఉన్నవాడు తప్ప ధర్మ సంస్థాపన వైపుకి, ధర్మ రక్షణ వైపుకి అడుగు వెయ్యలేదు. చాగంటి గారి ఎలివేషను. పోలీసులు వస్తారు. మీరు మమ్మల్ని చెప్పలేరు. నా పాప నాకు కావాలి సార్. అమ్మ దగ్గర పెరగలేదు కదా నువ్వు? You can't survive here. వేసేసాడు. కెరియర్ బిగినింగ్ నుంచి వింటున్నాను ఈ మాట. పర్సనల్ ఎలా ఉండదు. రక్తపాతం. It's wild, behaving like a wild animal. చంపి కొంచెం థర్డ్ కేస్. రైట్ అండ్ డైరెక్టర్ బై శైలేష్ కుమార్. అర్జున్ సర్కార్. సలార్లో ప్రభాస్ని చూసిట్టుంది అవుట్ఫిట్లో. ఫస్ట్ మే థర్డ్ కేస్. ఫస్ట్లీ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది కట్ గురించి, ట్రైలర్ కట్ గురించి. సూపర్బ్ అంటే సూపర్బ్ అసలు. అంటే క్లాస్ విత్ మాస్ బ్లెండింగ్. సో మీకు అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది. సో ఇప్పుడు చాగంటి గారి ఫైనెస్ట్. అసలు ఎంత క్లాస్ మనకు తెలుసు. సో అంటే ఆ ప్రవచనాలు తెలుసు కదా మీకు. సో అటువంటి ఒక దాన్ని మాస్కి, అది కూడా ఒక బ్లడ్ బాత్ అని చెప్పొచ్చు నిజంగా. అసలు ఓ మై గాడ్, దానికి రెండు మిక్స్ చేసి ఒక కట్ చేశారు. నిజంగా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది హైలైట్ అసలు నిజంగా. సో అని స్టార్టింగ్ నుంచి కూడా ఎంగేజింగ్గా ఉంది ట్రైలర్ కట్. చాలా ఎంగేజింగ్ ఉందన్నమాట. ఎక్కడ డిస్ట్రాక్ట్ అవుతున్నట్టు లేకుండా పర్ఫెక్ట్గా ఒకే పాయింట్ మీద స్టార్టింగ్ టు ఎండింగ్ అయితే వెళ్ళింది చాలా ఎంగేజింగ్గా. ఇదే అంటే నాకు దీన్ని బట్టి ఒకటి అర్థమైంది. సినిమా కూడా స్టార్టింగ్ టు ఎండింగ్. సో స్టార్టింగ్ మనకి కేసు గురించి ఓపెన్ అవుద్ది. సో ఎంగేజింగ్గా మూవీ మొత్తం త్రూ అవుట్ ఉంటుంది అని అయితే ఒకటి చాలా క్లారిటీగా అయితే అర్థమైంది. అండ్ సెకండ్ థింగ్ చూసుకుంటే నానీస్ పర్ఫార్మెన్స్. సో అబ్సల్యూట్లీ ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉంటాం. సో ద పర్ఫార్మర్ యాక్చువల్గా. సో అయితే ఇక్కడ
ఏదన్నా కొంచెం ఏమైనా ఫోబియా లాంటిది ఏమైనా ఉందేమో అని డౌట్ నాకు ఇక్కడ. అంటే ఫస్ట్ మనం 'హిట్ 1'లో చూసాం కదా! సో, అలాంటిది అంటే అక్కడ విశ్వక్‌కి ఫైర్ ఫోబియా ఉంటది కదా! సమ్ కైండ్ ఆఫ్. సో, ఇక్కడ కూడా ఏమన్నా పర్సనల్‌గా ఏమన్నా ఫోబియా గాని, లేదా ఏదైనా ఫియర్ గాని, పర్సనల్ లైఫ్ చైల్డ్‌హుడ్ లైఫ్‌లో ఏం జరిగిన ఒక ఇన్సిడెంట్ గాని, సో, ఏదన్నా ఉంటదేమో దానికి. సో, స్ట్రగుల్ అవుతూ ఉంటాడేమో దాని గురించి అని ఒక థాట్ అయితే ఉంది. మేబీ కానీ లాస్ట్ ఒక సెట్ పీసెస్ అక్కడ మనం చూడొచ్చు. సో, అంటే ఒక బాక్సింగ్ రింగ్ టైప్‌లో ఏదో ఫైటింగ్‌కి సంబంధించిన దానిలో ఉంది కదా! మేబీ క్లైమాక్స్ ఐ థాట్ అనుకుంటున్నాను నేనైతే. చూస్తుంటే అవుట్‌ఫిట్స్ అలా ఉన్నాయి. అండ్ ఆ వైట్ కోట్ అది ఉండడం అదంటే నాకు 'డే డెవిల్' ఆ 5 కింగ్ పిన్‌ను అది ఆ వైబ్ అనిపించింది. అంటే మీకు ఏమైనా ఒక ఐడియా ఉంటే 'డే డెవిల్' గురించి. సో, కింగ్ పిన్ ఆ వైట్ ఏసాడంటే డెఫినిట్‌గా సమ్ ఏదో కైండ్ ఆఫ్ బ్లడ్ బాత్ జరిగిద్ది. సో, ఇలాంటప్పుడు అకేషన్స్‌లో అప్పుడే ఆ వైట్ ఏస్తా ఉంటాడు. ఇక్కడ కూడా అదే అనిపించింది నాకైతే యాక్చువల్‌గా. రక్తపాతం అయితే క్లారిటీగా అర్థమైంది. సమ్ ఆసమ్ అనిపించింది. ఆసమ్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. పర్టిక్యులర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాట్లాడుకున్నాం 'మిక్కీ జే' సో, అంతకుముందు చాలా అంటే పేరుండదు దానికి. ఎక్కువగా క్లాసిక్స్‌కే ఎక్కువ ఇస్తా ఉంటాడు. సో, క్లాస్‌కి ఎక్కువ ఇస్తాడు కానీ తర్వాత ఆహ్, 'గద్దలకొండ గణేష్' కాడి నుంచి ట్రాక్ మార్చాడు యాక్చువల్‌గా. అప్పటి నుంచి ఇప్పటికి ఇస్తూనే ఉన్నాడు. ద బెస్ట్ ఆల్బమ్స్ ఇస్తున్నాడు. ఇక్కడ కూడా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ఆసమ్ అనిపించిందనమాట. సో, చూద్దాం సినిమాలో ఎంత ఎంగేజింగ్‌గా మనల్ని మూవ్ చేస్తదో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని, స్టోరీలోకి వెళ్ళడానికి. డెఫినిట్‌గా సో ఎక్సైటెడ్. ఐయామ్ సో ఎక్సైటెడ్. సో, మీకు ఎలా అనిపించింది ట్రైలర్? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. లవ్ యూ ఆల్.